ట్రావెల్స్ పోయింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేను. ఇంటి ఖర్చులకు మాత్రమే కాదు, సరస్వతి హాస్పిటల్ ఖర్చులకి, డెలివరీకి కూడా డబ్బులు కావాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడా దారి దొరకట్లేదు. నా భవిష్యత్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు. శ్రవణ్, వదినా, ఎందుకో దిగులుగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏమైంది శ్రవణ్? నా ట్రావెల్స్ కోసం తీసుకున్న ఇంటి మీద లోన్ కూడా పాపం వదినే కడుతుంది. ఇంటి భారాన్ని మోస్తుంది. ట్రావెల్స్ పోయిందని చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అడుగుతుంది నిన్నే. ఏమైందని అడిగితే ఆలోచిస్తున్నావేంటి? అబే, ఏం కాలేదు వదినా. నేనేమీ దిగులుగా లేను, బానే ఉన్నాను వదినా. లేదు, నువ్వేదో బాధని దిగమింగుకొని మాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు అనిపిస్తుంది. మా దగ్గర ఏదో దాస్తున్నావో అనిపిస్తుంది. ట్రావెల్స్లో ఏదైనా ప్రాబ్లమా? నేనేం దాచట్లేదు వదినా. నిజంగా నాకేదైనా ప్రాబ్లం ఉంటే మీకే కదా ముందు నేను చెప్పేది. 2-3 రోజుల నుంచి ఏవో ఆలోచనలతో ఉంటున్నామని సరస్వతి నాతో చెప్పింది. అబ్బా, వేరే ఆలోచన ఏం లేవు వదినా. ట్రావెల్స్లో అనుకున్నంత ఇన్కమ్ లేదు, కొంచెం లాస్లో రన్ అవుతోంది. అదే కొంచెం టెన్షన్గా ఉంది వదినా. సెట్ అవుతుందిలే శ్రవణ్. నువ్వు టెన్షన్ పడితే సరస్వతి బాధపడుతుంది. అసలే కడుపుతో ఉంది. ఈ టైంలో తనని నువ్వు సంతోషంగా ఉంచాలి. ఏదైనా సమస్య ఉంటే నువ్వు నాతో చెప్పు. తనని సంతోషంగా ఉంచడానికి మాత్రమే ప్రయత్నించు. అర్థమైందా? సరే వదినా. ఓసి దీని బడాయి తగలయ్యా. తియ్యగా మాయమాటలు చెప్పి మరుదిని చెప్పు చేతల్లో పెట్టుకుంటోంది. శ్రవణ్, ఎల్లుండి చెకప్కి మనం హాస్పిటల్కి వెళ్ళాలి. స్కానింగ్ కూడా చేయించాలి. మొత్తం 3,000 దాకా అవ్వచ్చు. ఎల్లుండి రమ్మన్నారు, మనం వెళ్ళొచ్చేద్దాం. సరస్వతి, ఎల్లుండి కుదరదు. నాకు వేరే పనులున్నాయి. ఒక 5-6 రోజులు ఆగి వెళ్దాం. 5-6 రోజుల తర్వాత చూద్దాం అనుకోవడానికి మనమేమి కాయగూరలు కొనడానికి వెళ్ళడం లేదు శ్రవణ్. నా ప్రెగ్నెన్సీ గురించి 4th మంత్ చెకప్కి హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇలాంటివి వాయిదా వేయడం మంచిది కాదు. మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఆ ఏర్పాట్లేవో చూడు శ్రవణ్. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఏదెప్పుడు చేయాలో నాకు తెలీదా? 5-6 రోజుల తర్వాత వెళ్దామంటే కూరగాయల కోసం కాదు అని మళ్ళీ వెటకారం చేస్తావేంటి? నన్ను షంటకు, నేనే తీసుకెళ్తాను. రే శ్రవణ్, ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు లేవంటే చెప్పు. అంతేగాని ఆ విషయం కప్పిపుచ్చుకోవడానికి పెళ్ళాం మీద అరుస్తావేంట్రా? అయినా గర్భవతిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నువ్వు వింత ఇబ్బంది పడితే మరి ప్రసవానికి ఖర్చులెలారా? పుట్టే బిడ్డకి డబ్బులెలా? అసలు ముందు కడుపుతో ఉన్నదానికి మామిడికాయ తినాలనిపిస్తుంది, స్వీట్స్ తినాలనిపిస్తుంది, నోట్లో ఏదైనా వేసుకోవాలి అనిపిస్తుంది. చాలా కోరికలుంటాయిరా. నువ్వా చిన్న చిన్న కోరికలు తీర్చలేకపోతున్నావు. నువ్వేమో దీనికి డబ్బు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నావు. మీ అన్నయ్య రామరాజు ఎరువుకి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయిందిరా?
పెళ్ళాన్ని చూడటం చేత కాదు గాని ఈ రోషం ఒకటి. ఏమే సరస్వతి, చేసుకున్నావు కదా, అనుభవించవే, అనుభవించు. శ్రవణ్కి డబ్బులు ఇబ్బంది ఎక్కువయ్యి అది చెప్పలేకే మదన పడుతున్నట్టున్నాడు. ఏంటమ్మగారు ఇది? మధ్యతరగతి వాళ్ళ జాగ్రత్త. అంటే ఏంటండి? మాట అదుపులో ఉంటే 10 మంది మనకి తోడుగా ఉంటారు. డబ్బుని పొదుపు చేస్తే కష్టాల్లో ఇబ్బంది పడకుండా లక్ష్మీదేవి మన అదుపులో ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు ఇలా జాగ్రత్త పడితే ఆర్థిక అవసరాలకు ఏ సమస్య రాకుండా ఉంటుంది. ఓహో, మరి ఈ 3 డబ్బాలకి ఆ పేర్లు ఎందుకు రాశారు అమ్మగారు? అన్నీ ఒకే దాంట్లో పెట్టొచ్చు కదా. ఇది సరస్వతి ప్రసవం కోసం. ఇది నెల నెల మన ఇంటి ఖర్చుల కోసం. ఇది అమాంతం చెప్పకుండా వచ్చి మీద పడే ఆర్థిక అవసరాల కోసం. ఇలా వేరువేరుగా పెట్టి ఏ నెల కా నెల వేటికి వాటిని డబ్బులు వేస్తేనే దేనికి ఏది అవసరమో వాటికది ఇబ్బంది లేకుండా సర్దుకోవచ్చు. అప్పుడే ఫ్యామిలీలో ఏ సమస్య రాదు. అమ్మగారు, మీరేమో కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తారు, వాళ్ళేమో చిన్న విషయానికి కూడా మిమ్మల్ని మాటలని బాధ పెడుతున్నారు. అందరూ నా వాళ్లే కదా మారుతి, అది నేను పట్టించుకుంటే ఎలా? ఎవరు ఏమన్నా ఇంటి కోడలుగా ఇవన్నీ చేయడం నా బాధ్యత. సర్లే కానీ ఆయ్, వెళ్ళి నేను పిలిచానని శ్రవణ్ణి తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటుదినా పిలిచావంట? ఇదిగో శ్రవణ్, ఇవి తీసుకొని రేపు సరస్వతిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించు. వద్దుదినా, ఇందాకేదో ఆవేశంలో అలా మాట్లాడాను. ఇప్పటికే నువ్వు మా కోసం చాలా చేస్తున్నావు వదినా, మళ్ళీ ఇది కూడానా? సరస్వతిని నేను తీసుకెళ్తానులే వదినా. చూడు శ్రవణ్, బిడ్డల బాగోగులు చూసుకోవడానికి అంత చేశాను ఇంత చేశాను అని ఏ తల్లి లెక్కలు వెయ్యదు. వాళ్ళు చేతికి అందినా చేతి నిండా సంపాదించినా వాళ్ళ అవసరాలు చూసుకోవటం తల్లిదే బాధ్యత. తీసుకో శ్రవణ్, తీసుకో. థ్యాంక్స్ వదినా. సరే, రేపు డాక్టర్ ఇంకేమైనా చెకప్లు చేయిద్దామన్నా నాతో చెప్పు, మనం చేయిద్దాం, సరేనా? సరే వదినా.
ప్రస్తుతానికైతే నువ్వు నాకు అందకుండా ఎండమావిలా ఊరిస్తున్నావు సీత. తొందరలోనే నా ఆశని ఆవిరి కానివ్వకుండా నిన్ను నా గుండెల మీదకి చేర్చుకుంటాను. హలో, చెప్పండి సార్. చైత్ర, సీతను నా క్యాబిన్కి పంపించు. ఓకే సార్. సీత గారు, మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. సరే. మే ఐ కమిన్ సార్? ఎస్, కమిన్. పిలిచారంట కదా సార్? ముందు మీరు కూర్చోండి సీత గారు, నేనెందుకు పిలిచానో చెప్తాను. పర్వాలేదు సార్, చెప్పండి. నో సీత గారు, ముందు మీరు కూర్చోండి, అప్పుడే చెప్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. చెప్పండి సార్. నేను ఒక కొత్త బ్రాంచ్ మీద కన్నేశాను సీత గారు. ఐ మీన్ ఫోకస్ పెట్టాను. కానీ ఆ బ్రాంచ్ నేను ఓపెన్ చేయగలనా లేదా, చేస్తే దాన్ని నిలబెట్టుకోగలనా లేదా అని కొంచెం టెన్షన్గా ఉంది. బట్ పట్టుబట్టి ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. అవుతుందా సీత గారు? అవుతుందా లేదా అనేది నా సలహా ఎందుకు సార్? మీ మనసుని అడిగితే అదే చెప్తుంది. బేసిక్గా ఒకటే గుర్తు సార్, ఏ పనైనా సరే మంచిదైతే తప్పకుండా జరిగి తీరుతుంది, చెడ్డదైతే ఎప్పటికీ అవ్వదు. ఇది సింపుల్ లాజిక్. కొన్నిసార్లు మ్యాజిక్ వర్కౌట్ అవ్వచ్చు కదా. హే, దట్స్ ఓకే. సిట్ సిట్. మ్యాజిక్ ఎప్పుడైనా క్షణికానందమే సార్. గెలిచామని సంబరపడే లోపే ఓటమిని రుచి చూపిస్తుంది. స్వచ్ఛమైన సిన్సియర్ ఎఫర్ట్ మాత్రమే గెలుపుని కలకాలం ఉంచుతుంది. ఇంతకీ నేను బ్రాంచ్ ఓపెన్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారా, డిస్కరేజ్ చేస్తున్నారా? ఏ పనైనా 10 మంది బాగుండేలా చేయమంటున్నాను సార్. హే, ఐ లైక్ ఇట్. ఈ బ్రాంచ్ నా కళ. మీరిచ్చిన సలహా వల్లే మన సూపర్ మార్కెట్స్ అన్ని క్రమంగా లాభాల బాట పడుతున్నాయి. కొత్త బ్రాంచ్ని దగ్గరుండి మీరే కేర్ తీసుకుని సక్సెస్ చెయ్యాలి. మీ వల్లే నేను అనుకున్నది సాధించాలి. ఏంటి సార్ ఇది? షిట్ షిట్. సీత గారు, సారీ సీత గారు, సారీ. కొత్త బ్రాంచ్ మైకంలో పడి కూర్చో అనుకుని మేమే చేయవేశాను. ఓ షిట్. సీత గారు, నన్ను క్షమించండి ప్లీజ్. సీత గారు, పరామర్శించడానికి కూడా పరాయి స్త్రీని చెయ్యి వేసి బాధ పెట్టాను నేను. పవిత్రమైన మీ మీద చెయ్యి వేసి బాధ పెట్టాను. మీ మనసు గాయం చేశానా? మీకే కాదు సీత గారు, పైనున్న మా అమ్మ ఆత్మకు కూడా అశాంతి కలగజేశాను. మీ మీద చెయ్యి వేసి చాలా పెద్ద తప్పు చేశాను. రావణాసురుడు ఎత్తుకెళ్తే అగ్ని ప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న సీతమ్మ తల్లిని దేవతలా పూజించే సాంప్రదాయం మనది.
భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడి భర్తను దక్కించుకున్న సావిత్రి లాంటి పతివ్రతలు పుట్టిన పుణ్యభూమి మనది. ఆ సంస్కారాన్ని నా దహన సంస్కారాలు జరిగే వరకు పాటించాలని ప్రమాణం చేసుకున్న నేను మీ మీదే చేయి వేసి చాలా పెద్ద తప్పు చేశాను సీతగారు. చాలా పెద్ద తప్పు చేశాను. సారీ సీతగారు, ఐఎమ్ సారీ. సారీ. నా చేతిని నాశనం చేసుకుంటే తప్ప నేను చేసిన తప్పుకి నిష్కృతి లేదు. సార్ అయ్యో సార్ ఏంటి సార్ ఇది? సార్ వదలండి సార్. సార్ వదలండి సార్. ఏంటి సార్ ఇది? సార్ ఆపండి సార్. ఆపండి ఆపండి. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? సీతగారు, ఈ రక్తం సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నాకు తెలియకుండా చేయి వేశానే తప్ప మరో ఉద్దేశం లేదు. మీరు చేసుకున్న అపార్థానికి, నేను చేసిన తప్పుకి ఇది చాలా చిన్న శిక్ష సీతగారు. హలో. చైత్ర అర్జెంట్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. ఓకే మేడం. చైత్ర రా. అయ్యో సార్, ఏమైంది సార్? చేసిన పాపానికి శిక్ష వేసుకున్నాను. చైత్ర ముందు సార్ చేతికి కట్టు కట్టు. నాకు బ్లడ్ చూస్తే చాలా భయం మేడం. నా వల్ల కాదు, మీరే కట్టండి. అది కాదు చైత్ర. ప్లీజ్. సీతగారు, వన్స్ అగైన్ రియల్లీ సారీ. పర్వాలేదు సార్. సీత, నీ మీద చెయ్యి వేశానని నన్ను కాలిపోయేలా చూశావు. మళ్ళీ నీ చేత్తోనే కట్టు కట్టించుకున్నాను. సార్, చేతికలా గాయం చేసుకోవడం అవసరమా? మామూలు దానికే నువ్వు పడవు, పద్మిని జాతి సీత పడుతుందా? ఒక విషయం మాత్రం స్ట్రాంగ్గా అర్థమైంది చైత్ర, సీతతో అంత ఈజీ కాదు. హే సరస్వతి, నేనన్న మాటలకి రోషానికి పోయైనా నీ మొగుడు పండో ఫలమో ఏదైనా తెచ్చాడా? లేదత్తయ్యా. గోడకి సున్నం కొట్టడం, మీ మొగుళ్ళకి ఏమైనా చెప్పడం రెండూ ఒకటేలే. మారుతి, మారుతి, అమ్మగారు ఇవన్నీ లోపల పెట్టు. అలాగే అమ్మగారు. ఏంటి సీత ఇవన్నీను?
సరస్వతికి పండ్లు మామిడికాయలు గర్భవతిగా తినాల్సినవన్నీ తీసుకొచ్చానత్తయ్య.